ఐపీఎల్ 2026కు సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకున్న మరియు రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే, మొదటగా లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే రిషబ్ పంత్, ఆయుష్ బదోని, హిమ్మత్ సింగ్, అబ్దుల్ షమాద్, షహబాజ్ అహ్మద్, ఏ కుల్కర్ని, అవేష్ ఖాన్, ఎం సిద్ధార్థ్, దిగ్వేష్ రాథీ, అకేష్ సింగ్, మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్, మోషిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మిచెల్ మార్స్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పొరాన్, మాథ్యూ బిడ్జ్కిలను లక్నో సూపర్ జైంట్స్ టీం రిటైన్ చేసుకోవడం జరిగింది. అలాగే లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే డేవిడ్ మిల్లర్, షమార్ జోసెఫ్, ఏ జురాల్, యువరాజ్ చౌదరి, రాజవర్ధన్ హంజ్రేకర్, శార్దుల్ ఠాకూర్, ఆకాశ్ దీప్, రవి బిష్నోయిలను లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మొత్తంగా లక్నో సూపర్ జైంట్స్ 8 మంది ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేసింది. అలాగే 17 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్స్ రిలీజెస్ తర్వాత లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఇంకా 22.95 కోట్ల రూపాయలు అయితే పర్స్ మిగిలింది. ఈ 22.95 క్రోర్స్తో లక్నో సూపర్ జైంట్స్ డిసెంబర్లో జరగబోయే మినీ యాక్షన్లోకి ఎంటర్ అవబోతుంది. అయితే లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఇంకా 6 స్లాట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్లాట్స్లో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అయితే లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించి టాప్ రిటెన్షన్స్ కనుక చూసుకుంటే రిషబ్ పంత్ 27 క్రోర్స్, నికోలస్ పొరాన్ 21 క్రోర్స్, మయాంక్ యాదవ్ 11 క్రోర్స్, మహమ్మద్ షమి 10 క్రోర్స్, అవేష్ ఖాన్ 9.75 క్రోర్స్, అబ్దుల్ షమాద్ని 4.2 క్రోర్స్ పెట్టి లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది.